Next, opening stock of these items should be added at partly finished goods. Closing stock of work in progress should be taken and valued at factory cost. Also ఇక్కడ ఏంటి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది మెటీరియల్స్కి యాడ్ అవుతుంది, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది మైనస్ అవుతుంది. ఓకేనా? సో మనం ఫస్ట్ ఏం కావాలమ్మా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. సో ఈ మెటీరియల్ కన్జ్యూమ్ అనేది ఎలా వస్తుంది? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. అవునా? సో అక్కడ మనకి మెటీరియల్ వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇచ్చినట్లయితే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని ప్లస్ చేయండి, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని మైనస్ చేయండి. ఓకేనా? ఓపెనింగ్ అనేది డెబిట్ సైడ్ వస్తుంది, క్లోజింగ్ అనేది క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. దట్స్ ఇట్. ఓకేనా? After this adjustment, the net amount will represent cost of production, sale of scrap, if any, will be deducted from cost of production. సో మనం ఇక్కడ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అమ్మా. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ ఫర్దర్గా అన్నిట్లో కూడా యూజ్ అవుతాయి ఇవి. ఓకేనా? డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కూడా ఇవి మీకు యూజ్ అవుతుంటాయి. ఫైనల్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ కాస్ట్ షీట్ అనేది ఉంటుంది. సో వాట్ ఈజ్ వాట్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, total of debit side will then represent the cost of production of finished goods which is credited to manufacturing account and debited to trading account. Okay. Next, trading account will show the cost of production of finished goods, opening and closing stock of finished goods, purchases and sales of finished goods and gross profit. ఓకేనా? సో చూడండి అమ్మ, ఇక్కడ ప్రొఫార్మా ఇచ్చారు. ప్రొఫార్మా చూడండి ఒకసారి. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2016. ఓకే? సో చూడండి, డెబిట్ సైడ్ టు ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ ఏంటమ్మా? మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. సో మెటీరియల్స్ కన్జ్యూమ్ ఎలా వస్తుంది? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్కి పర్చేజ్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ని మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? మెటీరియల్స్ కన్జ్యూమ్. నెక్స్ట్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇదంతా యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా? ప్రైమ్ కాస్ట్. సో ఇట్ ఈస్ నాట్ ఏ అకౌంట్, ఇది ఏంటంటే మనకి షీట్ అమ్మ, కాస్ట్ షీట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్గా చేయడానికి మనకి ఎంత కాస్ట్ అయితే అవుతుంది అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే? సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాస్ట్ షీట్. ఇది మీకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటుంది. ఓకేనా? కాస్ట్ షీట్ అని. అక్కడ ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో ఏమంటున్నాం? రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్గా ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ప్రాసెస్ అవుతుంది, మనకి ఎంత కాస్ట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈ క్యాలిక్యులేషన్స్లో మనకి డిఫరెంట్ కాస్ట్ అనేది వస్తుందమ్మా. ప్రైమ్ కాస్ట్ వస్తుంది, ఓకేనా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో ప్రైమ్ కాస్ట్ ఎలా వస్తుంది? డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ వేజెస్. మెటీరియల్స్ అండ్ వేజెస్ని యాడ్ చేస్తే మనకు వచ్చేదే ప్రైమ్ కాస్ట్. సో ఆల్ ద డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ చూడండి, మెటీరియల్ కన్జ్యూమ్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొచ్చిందమ్మా? ప్రైమ్ కాస్ట్. ఓకే?
నెక్స్ట్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ లైటింగ్, ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ వేజెస్, డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆఫ్ ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ సూపర్వైజర్ శాలరీ, స్టోర్స్ కన్జ్యూమ్డ్ ఎక్సెట్రా. ఈ అన్ని ఎక్స్పెన్సెస్ కూడా మనం డెబిట్ సైడ్ తీసుకుంటున్నాం. ఓకే. క్రెడిట్ సైడ్ బై సేల్ ఆఫ్ స్క్రాప్, బై క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్. సో అప్పుడు ఇక్కడ మనకి ఇది ట్రేడింగ్ అకౌంట్లో ఏమవుతుంది, ఓపెనింగ్ స్టాక్. ఓకేనా. సో మనకి ట్రేడింగ్ అకౌంట్లో వచ్చిన ఓపెనింగ్ స్టాక్ ఎలా వచ్చిందో తెలుసుకోవడానికే మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఓకేనా. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో ఏంటి, రా మెటీరియల్స్ని పర్చేస్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా ప్రిపేర్ చేయడానికి ఆ ప్రాసెస్కి ఎంత కాస్ట్ అవుతుందనేది మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, అక్కడ మనకి వచ్చే స్టాక్ని ఈ క్లోజింగ్ వాల్యూనే మనం ట్రేడింగ్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటాం. అది అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రేడింగ్ అకౌంట్కి. సో ఈ ట్రాన్స్ఫర్ అయిన స్టాక్ అమౌంటే మనం ఓపెనింగ్ స్టాక్గా ట్రేడింగ్ అకౌంట్లో తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ మీకు ఏమీ లేదమ్మా, మనం బ్యాలెన్స్ షీట్లో చేయాల్సింది ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ చేయట్లేదు. బట్ ఎందుకు ఇక్కడ మనకి ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కూడా ఒక ఐడియా ఉండాలి. సో మనకి వచ్చేది ఈ ఓపెనింగ్ స్టాక్ అనేది మనకి ఎలా వస్తుందో తెలుసుకోవడానికే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ చేస్తున్నాం అంతే. ఓకేనా. సో నెక్స్ట్ అక్కడ వచ్చిన స్టాక్ ఏమవుతుంది మనకి ట్రేడింగ్ అకౌంట్లో ఓపెనింగ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అంతే, ఇంక అక్కడికే క్లోజ్. అక్కడ నుంచి మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ నుండి ప్రాఫిట్. ఓకేనా. అంటే ఇఫ్ కేస్ మనకి ఆ ఐటమ్స్ వచ్చినట్టయితే మనకి క్వశ్చన్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కానీ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కూడా చేయాలమ్మా. ఓకేనా. సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఏంటంటే సేమ్ యాస్టిస్కి ఒకటే ప్రొఫార్మ్ అన్నిటికీ కూడా ఏమంటారంటే మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటే హెడ్డింగ్. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మ్యానుఫ్యాక్చరింగ్ని యాడ్ చేయండి. అక్కడ ఏంటి, ఈ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఈ 2 ఐటమ్స్ కనిపించింది అంటే రైట్ అంతే. ఇంకా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కూడా చేయాలి. ఓకేనా. సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అక్కడ ఎలా తీసుకుంటాం, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్కి పర్చేస్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్ని మైనస్ చేస్తే డైరెక్ట్ మెటీరియల్ వస్తుంది. నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ డెబిట్ చేయండి, క్లోజింగ్ని క్రెడిట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చిన క్లోజింగ్ వాల్యూని నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్లో ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. సో ఓపెనింగ్ స్టాక్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ట్రేడింగ్ అకౌంట్, ఇది అక్కడ నుంచి వచ్చింది కదమ్మా అది. సో నెక్స్ట్ బై క్రెడిట్ సైడ్ సేల్స్, నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. ఈ రెండింటి నుంచి టోటల్ ఇక్కడ మైనస్ చేస్తే వచ్చేదే గ్రాస్ ప్రాఫిట్. ఓకేనా. నెక్స్ట్ ఈ గ్రాస్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో గాట్ ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది, మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై గ్రాస్ ప్రాఫిట్. నెక్స్ట్ ఆల్ ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఆల్రెడీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిస్కస్ చేసాం కదా. సో ఆ ఇన్కమ్స్ గెయిన్స్ అన్నీ మళ్ళీ క్రెడిట్ సైడ్ వస్తాయి. డెబిట్ సైడ్ ఏంటి, ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్షియల్, మెయింటెనెన్స్. సో వీటిలో కూడా మళ్ళీ ఏంటి అనేది మనకి ప్రొఫార్మాలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఆ ఎక్స్పెన్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్కి ఇక్కడ ఏం యాడ్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో తీసుకోవాల్సింది వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఓపెనింగ్ రా మెటీరియల్, క్లోజింగ్ రా మెటీరియల్, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఈ 4 ఐటమ్స్ ఉన్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ వచ్చిన నెట్ ప్రాఫిట్ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి ప్లస్ అవుతుంది. ఓకేనా. దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ మా. ఇన్ ద నెక్స్ట్ టుమారో క్లాసెస్ వి ఆర్ స్టార్టెడ్ బ్యాలెన్స్ షీట్. సో ఒక్కసారి బ్యాలెన్స్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఇంకా మనం కంప్లీట్గా ఫైనల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్.
ఇలా 2 టాపిక్స్ ఆర్ ఓవర్.